చల్లగా పాడుతా తీయగా చల్లగా. స్వరజ రామ్మ. స్వాగతం తల్లి. స్వరజ ఎంపిక చేసుకున్న పాట నారాయణ రెడ్డి గారి రచన, సత్యం గారి సంగీతం, ఎల్ఆర్ ఈశ్వర్ గారి గానం. పుట్టినిల్లు మెట్టినిల్లు సినిమా నుంచి బోల్తా పడ్డావు. బోల్తా పడ్డావు బుచ్చి నాయనా, చంకి తిన్నావు చిన్ని నాయనా. ఆహా బోల్తా పడ్డావు బుచ్చి నాయనా, చంకి తిన్నావు చిన్ని నాయనా. ఏమి సిగ్గా కంది బుగ్గ, తుళ్ళి పడకోయ్ మల్లె బొగ్గ. బోల్తా పడ్డావు బుచ్చి నాయనా, చంకి చిన్ని నాయనా. కీటుగాడి వనుకున్నావు రబ్బా, కన్నె జింక చేత తిన్నావు దెబ్బ. స్వరజ చాలా చాలా బాగుందమ్మా, చాలా ఇన్వాల్వ్ అయి పాడావు. సత్యం గారి స్టైల్ అంతా కూడా బాంబే స్టైల్లోనే ఉంటుంది అనమాట. ఏదైనా సరే మొత్తం అకార్డియన్ పీసెస్, మ్యాండలిన్ పీసెస్, ఏదో గుర్తుకొస్తున్నట్టే ఉంటుంది మొత్తానికి. ఎక్కడి నుంచో ఒక చిప్పు తీసుకుని దాన్ని చాలా అందంగా చేస్తారు, చాలా హాయిగా పాడతారు. ఆయన బేసికలీ ఢోలక్ ప్లేయర్ కాబట్టి ఆయన ఆర్కెస్ట్రేషన్ కానీ ఆయన మ్యూజిక్ కానీ అంతా కూడా ఎక్కువగా మనకు ఔత్రాహిక సినిమా సంగీతంలా ఉంటుందన్నమాట. చాలా మోడర్న్ సంగీతం, చాలా బాగా చేశారు. ఎందుకో ఈ ఒక వర్షన్ నేను కూడా పాడానేమో ఈ పాటని, రైట్ గుర్తుంది నాకు. మళ్ళీ అమ్మాయిని అల్లరి చేస్తే అబ్బాయి కూడా పాడతాడు ఇందులో. ఈ సినిమా గురించి నేను చాలాసార్లు చెప్పాను, కానీ ఇందులో శోభన్ బాబు గారు, కృష్ణ గారు ఇద్దరు యాక్ట్ చేశారు. వాళ్ళకి ఎవరి పేరు ముందర వేయాలి టైటిల్స్లో అనేది పెద్దది ఈగోస్ ఉంటాయి కదా ఎవరికైనా. వాళ్ళు అనుకుంటారో లేదో కానీ ఏమైనా అనుకుంటారేమోనని భయంతో వాళ్ళు భలే గమ్మత్ చేశారు. ఒక ఫ్రేమ్ నిండా కూడా ఇద్దరు ఫోటోలు వరుసగా స్టాంపుల్లాగా వస్తాయి, అంతే, పేరు వేయలేదు అసలు సినిమా టైటిల్స్లో. చిన్న 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 ఫోటోలు, శోభన్ బాబు, కృష్ణ, శోభన్ బాబు, అది ఏది ముందు ఏది వెనకని తెలియకుండా మొత్తం వాళ్ళ ఫోటోలు అన్నీ కలిపి ఒక ఫ్రేమ్లో వేసేసి ఇప్పుడు గొడవే లేదనమాట ఎవరు. అన్ని పాటలు హిట్టే, సూపర్ డూపర్ హిట్ సినిమా, సూపర్ డూపర్ హిట్, పెద్ద హిట్ అయిపోయింది. ఇదే పాట ప్రతి చోట, ఇంకా చాలా మంచి పాటలు ఉన్నాయి ఈ సినిమాలో, బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి. బాగా పాడావమ్మా. ఇవాళ అందరూ బాగా పాడారు, అందరూ చాలా బాగా పాడారు. అందరు కలిసి మా శ్రీనివాస్ కూడా కలిపి చప్పట్లు కొట్టేసేయండి ఒకసారి. మంచి అబ్బాయి, మంచివాడు,
ఇంతకంటే ఏం కావాలి? నాకు కొంచెం కష్టం వచ్చు మార్కులు వేయడానికి, అది వేరే, కష్టపడతాను. కానీ మీరు అందరూ బాగా పాడడమే నాకు కావాలి. చక్కగా పాడారు. ఎందుకంటే మొదటి నుంచి చూస్తే ఆ గ్రాఫ్ ఇక్కడికి వచ్చేసరికి అందరూ అంత నీట్గా ఫస్ట్ క్లాస్గా ప్రజెంట్ చేస్తున్నారంటే నాకు ఎంత గర్వంగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. కంగ్రాచులేషన్స్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా.